ఈ రోజు షాబాద్ మండల పరిధిలో జరిగిన చూస్తుంటే కూడా నిజంగా కూడా ఈ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. అంటే పోలీస్ వ్యవస్థ ఈ లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది తెలంగాణలో అన్నదానికి నిదర్శనం ఈ ఒకే చేవెళ్ళ ప్రాంతం నియోజకవర్గంలో 6 హత్యలు జరిగితే నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, దీనికి బాధ్యత పోలీస్ శాఖను దగ్గర పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలి. తప్పకుండా కూడా ఆయన రాజీనామా చేయాలి. దీనికి ఆయనే బాధ్యుడు. మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మహిళల మీద హత్యా ప్రయత్నాలు, ఎక్కడ చూసినా కూడా అమానుషమైన ఘటనలు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఈ రోజు ప్రభుత్వం ఉంది. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారిదే, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాడిని వెంటనే, ఈ ఘటన జరిగి 15 గంటలు గడిచింది, ఇప్పటి వరకు కనీసము ఆ నిందితుడిని పట్టుకున్న పాపన పోలేదు. అంటే పోలీస్ యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది అనేది ఇక్కడనే తెలుస్తుంది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకోవాలి, ఉరి శిక్ష వేయాలి అని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ.